ఏంటి దుర్మార్గుడా చంపేశావు కదరా. తొక్కేశారమ్మా. చీచి నువ్వొచ్చావేంటే పంది పిల్ల. హే మిస్టీ ఆగు. చూడండి అక్కడ ఏముందో. ఊర్దినమ్మా ఇదెక్కడి నుండి వచ్చింది. అయినా ఇలాంటి చిన్న వాటికి నేను భయపడను. అచ్చా అవునా, సరే అయితే ఫైండ్ ఎ వే టు ఫ్రీక్ అవుట్ ద నైబర్ అంట. సో గైస్ ఈ రోజు మామూలుగా కాదు, ఒక రేంజ్ లో భయపడిద్దాం కప్పగారిని అయితే. ఓకే ముందైతే ఒక ఫేక్ స్పైడర్ అయితే క్రియేట్ చేద్దాం పదండి. ఇంట్లోకి వెళ్ళి దాన్ని చూసి వాడు దెబ్బకి దడుసుకోవాలి. ఏమంటావు కప్ప? ఎనీవేస్ పదండి. ఇదేంటి ఇక్కడ ఒక గ్లూ బాటిల్ అయితే మనకు దొరికింది. ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా ఉందా? ఏమీ లేనట్టుంది. ఓకే సరిపోతాయి అనుకుంటా దాన్ని కట్ చేయడానికి. ఓ చూసేసాడు కప్పాడు, చూసేసాడు. ఏంట్రా ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నావు? బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ కప్ ఎనర్జీ. ఓకే గైస్ విడిచిపెట్టాడు. ముందైతే ఈ ప్లాంట్ ని కట్ చేద్దాం. ఓకే కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ షూ క్రీమ్ అయితే అప్లై చేద్దాం. చూడండి సేమ్ స్పైడర్ కాళ్ళ లాగానే ఉన్నాయి కదా. స్పైడర్ కాళ్ళు అయితే దొరికేసాయి. సో నెక్స్ట్ మనకి స్పైడర్ బాడీ అయితే కావాలి. హే ఇదేంటి ఆమ్లెటా? ఓకే గైస్ పైకి వెళ్దాం, ఏమైనా దొరుకుతాయో. ఇదేంటో ఈ రోజు చాలా బిజీగా ఉన్నాడు కప్పగాడైతే. బిజా తొక్క ఆ మిస్టీ తిండి పెట్టట్లే నాకు. ఓకే రూమ్ లోకి వెళ్దాం పదండి. సో వైజ్లీ అంట. పదండి గైస్ వీటిని అయితే ఒక దగ్గరికి తీసుకెళ్లి స్పైడర్ లా తయారు చేద్దాం. అదిగోండి కప్ప. ఏ కప్ప బ్రో. ఎనీవేస్ ఈ స్పైడర్ ని ఏ రూమ్ లో పెడదామంటారు? ఈ రూమ్ లో వద్దనుకుంటా. సరే పక్క రూమ్ లో చూద్దాం. ఓకే గైస్ ఈ రూమ్ లో పెట్టేద్దాం, ఎందుకంటే కప్పగాడు ఎక్కువ ఈ రూమ్ కే వస్తాడు. ఇదిగోండి ఈ ప్లేస్ లో బొమ్మ స్పైడర్ అయితే తయారు చేద్దాం. ముందుగా ఈ క్యాప్ ని అయితే అక్కడ పెట్టేద్దాం. అలాగే ఈ బొమ్మ లెగ్స్ కూడా దానికి పెట్టేద్దాం. ఇదిగోండి సేమ్ స్పైడర్ లాగానే ఉంది. నిజం చెప్పాలంటే నాకే భయం వేస్తుంది. ఇంకా కప్పగాడు భయపడకుండా ఉంటాడా? అండ్ ఫైనల్ గా ఈ గ్లూన్ అయితే దానికి పెట్టేద్దాం. పదండి గైస్ వెళ్ళి సినిమా చూద్దాం. రన్ బిఫోర్ ద నైబర్ కమ్స్ అంట. అరే ఏంటి ఇరుక్కపోయాను. అమ్మ మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. అదిగోండి కప్పగాడు ఆ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు అడిగితే ఏదైనా కాదంట అన్నా. ఇది ఎక్కడి నుండి వచ్చింది? మమ్మీ కప్ప రే కప్ప ఊరికే భయపట్టించాను రా. వీడు భయంతో చనిపోయాడేంటి? దుర్మార్గుడా చంపేశావు కదరా. రే కప్ప వెళ్ళిపోకు రే. పొరపాట్లో అలా జరిగిందిరా. నో పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య. ఈ కప్ప గురించి ఎలా చెప్పాలో ఏంటో. కప్ప మిస్ యూ. కొన్ని రోజుల తర్వాత ఇదేంటి కప్ప బతికే ఉన్నాడు. అందరు వచ్చినట్టేనా? ఆ పిల్లల ముందు నేను చనిపోయినట్టు యాక్టింగ్ చేశాను. పాపం పిచ్చోళ్ళు నమ్మేశారు. హే ఒక్క నిమిషం, అదంతా కాదు. ఈ కోతి ముక్కేంటి లవ్ సింబల్ లో ఉంది. ఫన్నీగా ఉంది. ఆ పిల్లల గోల వదిలిపోయింది కాబట్టి మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం. ఏమంటారు? రే దొంగోళ్ళరా, పార్టీ అని వచ్చి ఇంట్లో సామాన్ దొబ్బేయకండి. సరే బాస్. దొంగ ముఖాలు నాకు తెలుసు వాళ్ళ సంగతి, నేను చూసుకుంటానులే. బాస్ అది కాదు కానీ ఈ పిల్లలు వస్తే ఏంటి సంగతి? మనకే మళ్ళీ ఇబ్బంది అవుతుంది బాస్, కొంచెం మీరే చూసుకోండి. వీడా చూసావు కదా, గుండె మీద ఎంట్రికే లేదు, ఇంకా వాళ్ళని ఎలా ఆపుతాడు? అలా అనకు మిస్టీ, నేను హట్ అవుతా. సరే అందరూ దొబ్బేయండి, తినడానికైతే వస్తారు ఎదవలు. ఈ పార్టీకి ముఖ్యంగా నీకోసమే వెయిట్ చేస్తున్నాను మై ఫ్రెండ్, నువ్వు వస్తావుగా? వస్తాను. ఊరిని కప్ప ఎంత పెద్ద ప్లాన్ వేసావురా. పార్టీ చేసుకోవడానికి మా ముందు చనిపోయినట్టు యాక్ట్ చేసావా? ఆగండి గైస్, మనం ఉండంగా ఆ పార్టీ ఎలా జరుగుతుందో చూద్దాం. సో మెస్ విత్ ద నైబర్స్ సీక్రెట్ పార్టీ అంట. అమ్మా ఏమన్నా యాక్టింగ్ చేసావారా కప్ప? అదండి గైస్ ముందు ఇంట్లోకి వెళ్ళి ఆ పార్టీ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఇంటి చుట్టూరా తాళాలేసాడు ఇంట్లోకి వెళ్లకుండా. చూసావు కదా ఎంత తెలివి కల్లోనో. ఇంత తెలివిని ఏం చేయాలి చెప్పు? అమ్మినా ఎవడు కొనుక్కోడు ఆ బుర్రని. పదండి గైస్ ఇంట్లోకి వెళ్ళి పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఎనీవేస్ గైస్ ఈ రూమ్